టీఆర్ఎస్ పార్టీ తరఫున దాదాపు 150 మందితో ప్రచారం చేయడం జరిగింది. మరి ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సంక్షేమ పథకాలు ఇచ్చారో ఆ సంక్షేమ పథకాలను దృష్టిలో ఉంచుకొని ఈరోజు వీరనగుట్ట తాండాలోని ప్రతి ఇంటి నుంచి ఆడవారు కానీ మగవారు కానీ ప్రతి ఒక్కరు కారు గుర్తుకే ఓటేసి కేసీఆర్ను మళ్ళీ గెలిపిస్తామని చెప్పేసి అందరూ తనదు తను సొంతంగా సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ప్రతి ఇంటికి ప్రచారం చేయడం జరిగింది. మరి ఏదైతే కేసీఆర్ గారు ఇచ్చిన 24 గంటల కరెంటు మరియు ఉచిత విద్య గురించి కానీ అదే మరియు పెన్షన్ల గురించి కానీ మరి 24 గంటల కరెంటు మరియు వ్యవసాయానికి కానీ ఇంటికి కానీ ప్రతి ఒక్కటికి మరి ఆడవాళ్ళ గర్భిణీ స్త్రీలకు కానీ ప్రతి ఒక్కరికి ప్రతి ఇంట్లో రైతు బంధు రైతు బీమా అనేక సంక్షేమ పథకాలకు ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ ప్రభుత్వం మొత్తం దేశంలోనే నంబర్ 1 ప్లేస్లో ఉన్నది. కాబట్టి వేరే ఇతర ప్రభుత్వాలు కూడా కేసీఆర్ స్థాపించిన రైతు బంధు స్కీమ్ను మరి వేరే ఇతర ఉచిత కరెంటు 24 గంటల కరెంట్ను అదే వేరే వాళ్ళ మేనిఫెస్టోలో వేసి మేము చేస్తాం అనుకుంటూ కావాలిచ్చి పబ్లిక్ను మొత్తం గెరాయిస్తారు. మరి మా వీరనగుట్ట తాండా తరపున ఈరోజు ప్రతి ఒక్కరు కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్ ప్రభుత్వాన్ని నిర్మిస్తామని చెప్పేసి అందరూ జై కొట్టడం జరిగింది.